బాధేసింది. అప్పుడే నేను ఒకటి చదివాను. ప్రతి మనిషి చావు తను పుట్టక ముందే నిర్ణయించబడి ఉంటుందని. అప్పుడనిపించింది ఏది ఎలా జరగాలని రాసిందో అలానే జరిగిందని. ఇందులో బాధపడాల్సిందే ఉంది. ఆఫ్టర్ ఆల్ తాతయ్య కూడా ఆల్ ఇండియా రేడియో కాలం నుంచి ట్విట్టర్ వరకు బతికే ఉన్నారు. ఒక మంచి జీవితాన్ని గడిపారు. అంతే. ఎట్ దట్ వెరీ మూమెంట్ నేను డిసైడ్ అయిపోయాను. గోవా ఈజ్ ఆన్. నానమ్మ, నేను లైఫ్ లో వేరే ఏదైనా చేయాలనుకుంటున్నాను. నా మనసు ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నాను. ఇక ఈ వాయ్ మిఠాయి వాలా నేను హ్యాండిల్ చేయలేను. నానమ్మ, నాకు కూడా కొన్ని కలలున్నాయి. ఇప్పటి వరకు నా వయసుతో పాటు ఏదో గడిపేశానంతే. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చూడాలి, నేర్చుకోవాలనుకుంటున్నాను. నానమ్మ, నేను నా లైఫ్ ని నాకు నచ్చినట్టు బతకాలి అనుకుంటున్నాను. రాహుల్, ప్రాపర్టీతో పాటు నువ్వు ఇష్టానికి కూడా అధిపతివైపోయావు. నువ్వు నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా జీవించు. నిన్నెవరొద్దన్నారు చెప్పు? కానీ చూడు, నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యాలంతే. ఏంటో చెప్పండి నానమ్మా. మీ తాతగారి చివరి కోరిక, ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్లో సగభాగం గంగలో కలపాలని, మరో సగభాగం రామేశ్వరంలో కలపాలని. రామేశ్వరమా? గంగలో అంటే నేను అంశుతో పాటు వెళ్లి కలిపొస్తాను. కాని అస్థికల్లో మరో భాగం నువ్వే రామేశ్వరం వెళ్లి కలపాల్సుంటుంది. నానమ్మ, నేనా? నువ్వే. ఇది మీ తాతగారి చివరి కోరిక. నువ్వు దాన్ని నెరవేర్చి తీరాలి. ఈ రామేశ్వరం ఇండియాకి మరీ ఎండ్లో ఉంది యార్. అది కూడా బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ గోవా. ఒక్క నిమిషం సలీం, ఇటివ్వు. ఒక్కసారి ఇటివ్వు. గోవా నుంచి నీళ్లు ఫ్లో అవుతూ రామేశ్వరంకే చేరుకుంటూ ఉండొచ్చు. ఏంటి? అంతే కదా? అంటే రాహుల్, గోవాలో గనక తాతగారి అస్థికలు కలిపేస్తే అప్పుడు అవి ఫ్లోట్ అవుతూ ఆటోమేటిక్ గా రామేశ్వరం చేరుకుంటాయి కదా. ఏంట్రా, ఎక్కడ గోవా ఎక్కడ రామేశ్వరం? అరే, గోవా ఇక్కడ, రామేశ్వరం ఇక్కడ. అంటే గోవా ఈజ్ ఆన్. చెప్పు రాహుల్. బాబీ, ప్లాన్ చేంజ్ అయింది. చేంజా? నువ్వు గోవా అయితే వస్తున్నావు కదా? అఫ్ కోర్స్ వస్తున్నాను. కానీ నానమ్మ కళ్ళు కప్పడానికి మనం ఈ జర్నీని ట్రైన్ తో మొదలు పెట్టాలి. ఏంటి? అరే వినరా, నానమ్మ నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తున్నారు. సో నేను ఇంకో 2 గంటల్లో ఏదైనా సౌత్ ఇండియా వెళ్లే ట్రైన్ టికెట్ తీసుకుంటాను. ఆ ట్రైన్ ఎక్కేస్తాను. కానీ మధ్యలో కళ్యాణ్ స్టేషన్ లో దిగిపోతాను. మీరిద్దరు నా కోసం అక్కడ వెయిట్ చేయండి. అక్కడి నుంచి మనందరం బై రోడ్ బయలుదేరదాం. విచ్ మీన్స్ గోవా ఈజ్ ఆన్. ఊప్స్. లెట్స్ గో తాతయ్య. అరే, ఇది చెన్నై ఎక్స్ప్రెస్. అవునానమ్మా, చెన్నై ఎక్స్ప్రెస్. కానీ నాకు తెలిసి చెన్నై ఎక్స్ప్రెస్ రామేశ్వరం వరకు వెళ్లదే. మీకు అర్థం కాలేదు. నేను మీతో చెప్పాను కదా, నేను తాతయ్యతో వీలునంత ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని. అందుకే నేను రాంగ్ రూట్ కాదు, లాంగ్ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ నేను చెన్నైలో దిగి బై రోడ్ తాతయ్యని రామేశ్వరం తీసుకెళ్తాను. రాహుల్, నీకొకటి తెలుసా? మీ తాతగారి అస్థికలు తీసుకుని నేనే గంగకెందుకు వెళ్తున్నాను? ఎందుకంటే నాకు ఇక్కడెవ్వరి మీద నమ్మకం లేదు. కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వైతే శ్రద్ధానిష్టలతో మీ తాతగారి అస్థికలు రామేశ్వరంలో కలుపుతావని. నాన్నమ్మతో అబద్ధం చెప్పడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఇప్పుడు చెప్పేశాను. హలో రాహుల్, నువ్వెక్కడున్నావు? మేము కళ్యాణ్ స్టేషన్ కి వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. నాన్నమ్మకి బాయ్ చెప్పి వచ్చేస్తున్నాను. ఎస్. అదిగో రాహుల్ వచ్చేసాడు. అరే ఏంటి రాహుల్, ఏంటి ఇంత లేటు? అరే వచ్చేసాను కదా, ఎంతైనా నిదానమే ప్రధానం. ఇంకా ఎంజాయ్. మళ్ళీ ఏమైంది? అరే అది కలశం.
తాతగారు అస్థికలు తాతయ్య என்ன மீனம்மா என்ன யோசிக்கிறீங்க எங்க கிட்ட இருந்து தப்பிச்சு போயிடலான்னு பாக்குறீங்களா? நீங்க பண்றது ரொம்ப தப்பு. ఎదు రైట్ ఎదు రాంగ్ అని నీకు ఎంగ சொல்லி తరీంగా? ఎక్స్క్యూజ్ మీ మీరందరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మామూలుగా ఎవరికైనా ట్రైన్ మిస్ అవుతుంది, కానీ మీ గోల్లో పడి నిన్న ప్లాట్ఫామ్ మిస్ అయ్యాను. மீனம்மா రిలాక్స్ కోపం తెచ్చుకోకండి. குடிச்சிட்டு హాయ్, இப்ப போய் சேர்ந்து అది నా సీట్, మై సీటమ్. మే ఐ? థ్యాంక్ యూ. ఓ సారీ నేను ఈ బ్యాగ్ పైన పడేస్తాను. ఐ కీప్ ఇట్ చూసుకోలేదు. సారీ ఐఎమ్ సారీ. ఐఎమ్ లిటిల్ ఫ్యాటా? ఇట్స్ మైన్. హలో. అవును రాహుల్, ఎక్కడున్నావు నువ్వు? అని నేను ట్రైన్ లోపలే ఉన్నాను. లోపల? అరే బయటకు రావడానికి అవకాశమే దొరకలేదు. సరే వినండి, మనం ఒక పని చేద్దాం. కర్జా స్టేషన్ లో కలుద్దాం. సరే వినండి, నా గురించి ఏం దిగులు పడకండి. నాకు ఒక అద్భుతమైన కంపెనీ దొరికింది. దొరికిందా? నా ముందే కూర్చునుంది. ఏం జుట్టు, ఏం కళ్ళు, ఏం పెదాలు. నువ్వు తన ముందే తన అందాన్ని కామెంట్ చేస్తున్నావా? తను చెప్పులేసుకోలేదే ఏంటి? తనకి తెలుగు రాదు. ఉండు, నా వైపే చూస్తుంది. బహుశా కళ్ళతోనే ప్రేమను చూపిస్తున్నట్టుంది. ఒకసారి చెక్ చేసుకో బ్రో, తన గుడ్డిదేం కాదు కదా. Shut up, yaar. కానీ బహుశా కొంచెం సేపట్లో గుడ్డిగా నా ప్రేమలో పడిపోవచ్చు. సరే విను, మనం కర్జా స్టేషన్ లో కలుద్దాం. అప్పటి వరకు నేను ఇక్కడ కొంచెం సైట్ కొట్టుకుంటాను. బహుశా ఈ అమ్మాయితోనే నా పెళ్లి రాసిందేమో. రాహుల్ పేరెప్పుడు విని ఉండరు. ఫోన్ Nokia Lumia 920. Advanced floating lens technology, fat by pillow recharge, wireless recharging docking station, high quality audio in retro styling, rupees 34,249. దీంతో కాల్ చేసుకోవచ్చు కదా. Of course చేసుకోవచ్చు. என்ன மீனம்மா நீங்க கால் பண்ணுவீங்க, அது எங்களுக்கு தெரியாது நினைச்சிட்டு இருக்கீங்களா? What the heck? అది నా ఫోన్. నా ఫ్రెండ్స్ కర్జాతలో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో నేను ఎలా కాంటాక్ట్ చేయాలి? అది 35,000 రూపీ ఫోన్. ఓకే, 34,249. ఐ విల్ సూ యూ. అది నా ఫోన్ అది. மீனம்மா என்ன சொல்றாவ? What? அந்த போன் இவரது. హ, అది మొదలే தெரிஞ்சிருந்தா ఇవనియో ఫోన్ తూకి వెళ్ళ పోట్టిరుపా. ఏంటి అంటున్నాడు? పే అంటున్నాడు ఏంటి? ఏమన్నాడంటే ఆ ఫోన్ ముందే నీదని తెలుసుంటే ఫోన్ తో పాటు నిన్ను కూడా విసిరేసేవాడిని. ఓ రియల్లీ? ఏంట్రా మీ బాబుగారు రాజ్యం అనుకున్నారా? నన్నే భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా నన్ను? ఐ విల్ షో యూ. మీనమ్మా, చాలు, చాలా ఎక్కువైంది. ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుని పోతాను. కానీ నేను కూర్చున్నానంటే మళ్ళీ నుంచోలేనని మాత్రం అనుకోకండి. కానీ ఒకవేళ నిలబడితే మాత్రం మళ్ళీ నేను కూర్చోలేని అనుకోవద్దు. పైగా ఆ మొబైల్ గురించి కూడా నేను క్షమించేశాను. అరే ఒక్క మొబైల్ ఏంటి, నేను మొత్తం ఫోన్ కంపెనీని కొనేస్తాను. 4G 5G. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. బేకారి వెధవలారా. ఓకే, టికెట్
టికెట్ బాబు టికెట్. ఇల్ల ఇల్లే ఏంటి ఇల్లే? టికెట్ నో. ఆ? టికెట్ లేకపోతే కుదరదా బాబు, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇదిగోండి నా టికెట్. దీన్నే టికెట్ అంటారు. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మీరందరూ ఎక్కడెక్కారు? వీళ్ళందరూ నీ తరఫునేనా? ఒక్కొక్కడిని కాస్త చూడండి టీసీ, ఈ గుండాల్ని డోంట్ టేక్ ఇట్ ఈజీ, సంథింగ్ ఈజ్ వెరీ వెరీ ఫిషీ. Fishy? ఈ నలుగురు గుండాలు దాచారు తుపాకులు, అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికే ఈ నలుగురు రైలెక్కారు. చూడు చూడు. లేవండి లేవండి అందరూ. లేవండి లేచండి. లేవండి వెళ్ళండి. సాంగ్ ఏ సాంగ్ ఇప్పుడు మోగుతుంది నీకు డింగ్ డాంగ్. జైలుకు వెళ్లి ఆడుకోండి పింగ్ పాంగ్. వచ్చాడండి పెద్ద కింగ్ కాంగ్. ఏంటి? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఏంటి మాట్లాడేంటి? అండ్ మీనమ్మా, ఇప్పుడు నువ్వు నా ప్రొటెక్షన్ లో ఉన్నావు, అండ్ ఇప్పుడు టీసీ కూడా మనకి తోడుగా ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తుండు